ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। హాయ్ అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. పిరమిడ్ మాస్టర్లు అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు అనిత అండి. నేను తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నుంచి వచ్చాను. యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటాను. మా సొంత ఊరు వచ్చేసి పి గన్నవరం. నా జర్నీ ఏంటంటే పత్రిసార్తో నా జర్నీ గురించి నేను చెప్పడానికి వచ్చానండి. పత్రిసార్తో నా జర్నీ అంటే 4 years నుంచి నా జర్నీ పత్రిసార్తో. అంటే సార్తో ఎప్పుడు నేను మాట్లాడలేదు, కానీ సారు చెప్పే సబ్జెక్ట్ అంతా నాకు చాలా ఇష్టం. సార్ని కలిసాను 2 సార్లు, సార్తో కూడా మాట్లాడాను. సారు చెప్పే ప్రతి మాట నాకు చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే, నేను ఎన్నోసార్లు ఎంతోమంది గురువులను చూశాను, కానీ ఆ గురువులందరూ ఏం చెప్పేవారంటే మా దగ్గరికి రండి, మాదే వినాలి, మాదే చేయాలని చెప్పేవారు. కానీ పత్రిసారు అలా కాదు. అందరూ దగ్గర వెళ్ళాలి, అందరు ఇచ్చే జ్ఞానాన్ని మనం తీసుకోవాలి. అది ఎక్కడి వరకు తీసుకోవాలి అక్కడి వరకు తీసుకోవాలి. వెళ్ళి ఆ జ్ఞానాన్ని ఎవరు కూడా ఊరికినే రారు ఈ భూమి మీదకి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక పాఠం అనేది నేర్చుకోవాలని సార్ చెప్పే మాటలు నాకు అర్థమైంది. నేను ఫస్ట్ ఎవరైనా చెప్తే ఇంట్రెస్ట్ పెట్టేదాన్ని కాదు, బుక్స్ అసలు చదివేదాన్ని కాదు. నాకు బుక్స్ అంటే అస్సలు నచ్చదు. అలాంటిది పత్రిసార్ పరిచయం అయిన తర్వాత నాకు నేను నచ్చుతున్నాను ఫస్ట్. ఎందుకంటే సారు ఒకటే చెప్తారు, ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్తారు సారు. సార్ చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. అయితే నేను ఫస్ట్ అండి, నాకు ఏదైనా బాగోకపోతే నేను అందరినీ తిట్టుకునేదాన్ని, ఇలాగా వీళ్ళు ఇలా దిష్టించారు అలా కానీ నేను పత్రిసార్తో ప్రయాణం చేసిన తర్వాత నాకు అనిపించింది, అయ్యో నేను చేసుకున్న కర్మకి వేరే వాళ్ళని ఎందుకు నేను తిట్టడం, నేను కదా చేసుకుని వచ్చాను ఈ భూమి మీదకి సార్ చెప్పినట్టు, మరి నేను ఎందుకు అందరిని తిడుతున్నాను అనేసి నేను ఇలా ఎన్నెన్నో సార్తో ప్రయాణంలో చాలా. ఒకసారి ఝాన్సీ గారు నన్ను తీసుకెళ్ళినప్పుడు సారు పరిచయం చేసినప్పుడు సార్ నన్ను ఇట్లా కొట్టారు భుజం మీద. అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, సార్ ఈ విధంగానే తాకారండి. ఇంకోసారి వెళ్ళినప్పుడు సెకండ్ ఇచ్చారు, మాట్లాడారు, బాగున్నావా పిల్లలు బాగున్నారని. అది ఇంకా హ్యాపీనెస్ ఇచ్చింది. సార్తో నేను ఒక 5-6 సార్లు కలిసాను. సార్ కూడా కొంచెం కాళ్ళు నొక్కాను. అది నాకు చాలా హ్యాపీనెస్ అన్నమాట. ఎందుకంటే ఒక గురువు దగ్గర నిజంగా నేను షిరిడి సాయినాథ్ని చూసినప్పుడల్లా అనుకునేదాన్ని, అయ్యో ఆ టైంలో మనం లేము, వీళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారా, సాయిబాబాతో ఇంత జర్నీ చేస్తారని నేను అనుకునేదాన్ని. కానీ ఆ కోరిక నాకు పత్రిసార్తో తీరిందనమాట. పత్రిసార్తో జర్నీ చేయడం, సారు సబ్జెక్ట్ అలా వినడం, సార్ చెప్పే ప్రతి ఫీచర్ నాకు చాలా ఇష్టం. సార్ ఏ బుక్ వదలనంటారు. అలాగే నాకు బుక్ మీద ఇంట్రెస్ట్ వచ్చి నేను బుక్ చదవడం స్టార్ట్ చేశాను. నాకు సారు ఫస్ట్లో సార్ నాకు ఇచ్చారు ఒక బుక్. నేను ఏదన్నా చెయ్యాలి అనుకుంటే నాకు ఏదో ఒక రూపాన్ని సార్ రూపంలోనే ఏదో ఒక రూపంలో నాకు వచ్చేసి ఇది తప్పు అని నాకు ఖండిస్తారనమాట. నాకు విశ్వమాత అంటే చాలా ఇష్టం. అది కూడా సారుతో పరిచయం అయిన తర్వాతే విశ్వాన్ని ఎట్లా ప్రేమించాలి, ప్రకృతిని, ఒక చెట్టుని కానీ ఒక జీవిని కానీ మూగ జీవాలని ఏదైనా ఒక జీవిని ఎట్లా ప్రేమించాలనేది తెలిసింది. అంత ముందర ప్రేమ అనేది తెలిసేది కాదనమాట. ఏదో ఉన్నామా, చేసుకున్నామా, తిన్నామా, ఇంతే. కానీ సార్తో చాలా 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 నేర్చుకున్నాను నేను సార్తోటి. సార్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నేను వింటాను యూట్యూబ్లో. సార్తో అంతగా నేను పరిచయం లేకపోయినా కూడా నేను సార్ సబ్జెక్ట్ ఏది కూడా వదలను. సార్ ప్రతి ఒక్కటి చెప్తారు. అవన్నీ నాకు చాలా ఇష్టం. నేను ఇప్పుడు కూడా నా మైండ్లో ఏ గురువు అయినా సరే నేను అసలు గురువు అనేది నేను పట్టించుకోను, సార్నే నేను ఫాలో అవుతాను. సార్ చెప్తారు, ఈ భూమి మీదకి ఎవరు ఊరికే రారు, ఏదో ఒక సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని వస్తారు. అదేంటి మనం ఆ సబ్జెక్ట్ తెలుసుకోకుండా అది ఇదని వెతుక్కుంటాం తప్ప మనం ఎందుకు వచ్చామో అది మర్చిపోతాం, వేరే వాటిల్లో పడతాం. కానీ సార్ అది ప్రతి ఒక్క పాయింట్ అంటే మనం దేనికి వచ్చాము, ఏం చేయాలి, ఎలా బతకాలనే తెలుస్తుంది ఫస్ట్. మనం ఫస్ట్ సార్ దగ్గర తెలుసుకోవాల్సింది ఏంటంటే శాకాహారం, మాంసాహారం వద్దు, శాకాహారం వద్దు. నాకు అన్ని సబ్జెక్టులు చాలా బాగా నచ్చుతాయి. సారు అట్లా అయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నా హస్బెండ్ చనిపోయినప్పుడు నేను ఆ దుఃఖాన్ని నేను 1 year 2 years నుంచి నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ సార్ మన మహాసమాధి అయినప్పుడు అయ్యో ఇంకా సార్ లేరు ఎలాగా అది అని అనుకున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు మహాసమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అయిన రోజుని నాకు అక్కడ ఆనందం చూసి మరణం కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అని నేను సార్ విషయంలో తెలుసుకున్నాను. సార్ విషయంలో ఇది ఒకటే కాదు, చాలా చాలా అద్భుతాలు జరిగాయి నాకు. నేను చనిపోయినప్పుడు కూడా సార్ ఎవరి రూపంలో వచ్చి నన్ను
పిలవడం, ఎందుకు చనిపోతావని నాకు బుక్ ఇవ్వడం, ఇవన్నీ అసలు మెరిక్స్ అన్నమాట. నాకు అస్సలు తెలియదు సారు ఇట్లా అనేసి. అలాంటి గొప్ప సారు ఉన్నప్పుడు మేము సార్తో అట్లా తిరిగామంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ తోటి. నేను ఏదైనా సరే సార్ది సబ్జెక్ట్ ఉన్న తర్వాత తినే వస్తువు కాడి నుంచి ఏ వస్తువునైనా సరే ప్రేమతత్వంతో చూస్తున్నాను. ఎవరితోడైనా మాట్లాడినా కూడా వాళ్ళు మనుషుల్లా చూడను, నేను ఆత్మస్వరూపుల కిందే చూస్తాను. ప్రతి ఒక్కళ్ళు ఆత్మస్వరూపులే. ప్రతి ఒక్కరి దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర నేర్చుకోవాలి. ఆఖరికి పత్రిక సార్ చిన్న పిల్లోడు చెప్పినా కూడా అతను నోరంకలా చూస్తారు సార్ని చూసి ఎన్నో 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 నేర్చుకోవాలి అని నేను. కానీ నా పిల్లలకని నా చిన్న కొడుకు చెప్తూనే ఉంటాడు, మమ్మీ పత్రిక సార్ మామూలు కాదు మమ్మీ, దేవుడు ఆయన ఇంకో రూపం ఎత్తి భూమి మీదకి వచ్చాడు, సార్ చెప్పేది ప్రతి సబ్జెక్టు చాలా బాగుంటుంది అనేసి మా చిన్నబాబు చెప్తాడండి. పత్రిక సార్ అంటారు చూడండి, చిన్నపిల్లల్లో చెప్పేది నిజం అనేసి. అలాగే మా బాబు చెప్పినవన్నీ నేను పత్రిక సార్ చెప్పినట్టే నాకు అనిపిస్తుంది సార్ చెప్తుంటే. నాకు సార్ అంటే చాలా ఇష్టం. కానీ సార్ ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఈ భూలోకంలో లేనప్పుడు ఇప్పుడు బాగా వర్క్ చాలా బాగా చేపిస్తున్నారు సార్ వెళ్ళిపోయారన్న ఆలోచన ఏమి లేదు. బాగా సారు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వర్క్ అయిపోయింది, సార్ ఉన్నత లోకాలకు వెళ్ళారు సార్ ఎక్కడికి వెళ్ళలేదు, మన చుట్టూరే ఉన్నారు, మన చోటే ఉన్నారు. ఎందుకంటే ఇంకా వర్క్ చేయించడానికి సార్ వెళ్ళారనమాట, ఇంకా అందరితోటి ఇంకా బాగా చేయించాలని. అసలు సార్ గురించి చెప్పడానికి చాలా ఉంది, కానీ అది ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ సారు అసలు తెలుసుకోవాలండి. బుక్స్ అండి, మరణం లేనిది ఉంది, ఓషో కానీ ఇవన్నీ చాలా బుక్స్ నేను సార్ ద్వారానే తెలుసుకుని నేను చదివిన. ఝాన్సీ గారు వాళ్ళందరూ ఇచ్చారు నాకు. అసలు బుక్స్ అంటే ప్రతి ఒక్క సబ్జెక్టు అమృతం అన్నమాట. సార్ రాసిన బుక్స్ అయితే సీతాయనం కానీ చాలా చాలా బాగుంటాయి బుక్స్ అన్నీ ఒక యోగి ఆత్మకథ. నేను ఇప్పుడు బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. సార్ చెప్తారు మెడిటేషను అసలు శ్వాస మీద చేస్తండి. సారు జేబులో కూడా ₹1 లేకుండా ప్రతి ఒక్కరిని తట్టి ఈరోజు ఆయన ఇంత ప్రపంచాన్ని ఒక ధ్యాన ప్రపంచాన్ని సృష్టించారు ఆయన కదండి యోగి. అసలు పత్రిక సార్ అంటే మామూలు మనిషి కాదు. మనల్ని అందరం ఉద్ధరించడానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆయన మార్గంలో మనందరం నడిచామనుకో మనకి చాలా చాలా అండి ఆ మార్గం చాలా గొప్పది. ఎందుకంటే పత్రిక సార్ కళల కన్నా ఈ మహా సామ్రాజ్యాన్ని ఇంకా పెద్దది, ఇంకా బాగా చేయాలి. ప్రతి ఒక్కరు పిరమిడ్ మాస్టర్లు అవ్వాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి, శ్వాసను గమనించాలి, శ్వాస మీద ధ్యాస. ఆనాపానసతి అనేది చాలా అద్భుతం అన్నమాట. అది తెలుసుకున్నవాడు ఎప్పుడు మహనీయుడే కంపల్సరీ. పత్రిక సార్ మార్గంలో మనందరం నడవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు కంపల్సరీ ధ్యానం చేయాలి. మనం అందరం పిరమిడ్ మాస్టర్లు అవ్వాలి కంపల్సరీ. పత్రిక సార్లు కళ్ళకన్నా ఆ మహారాజ్యం రావాలి కంపల్సరీ. సార్ ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్క్ చేపిస్తున్నారు పై లోకాలకి వెళ్ళి. సార్ ఎక్కడ లేరండి, అందరి దగ్గర ఉన్నారు సార్, మన చుట్టూరు ఉన్నారు సార్. ఇప్పుడు అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుని మన చేత వర్క్ చేపిస్తున్నారండి ప్రతి ఒక్కరి చేత. పత్రిక సార్ మార్గం చాలా గొప్పదే. ఆ మార్గం మనం అందరం తెలుసుకుని మనమే కాదు మన పిల్లలకు కూడా మన చుట్టుపక్కల వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చినదే, అది చిన్నదైనా పెద్దదైనా వచ్చిన జ్ఞానాన్ని అందరికి పంచండి. ఫస్ట్ శాకాహారాలకి కమ్మని చెప్పండి. మాంసాహారం వదిలేసి శాకాహారం తింటేనే చాలా దాని గురించి చెప్పండి. అది ఎంత మంచి సబ్జెక్టు. మీకు వచ్చిన వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు నేర్చేసుకోవడమే కాదు, అది మననం చేసుకోవాలి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని మననం చేసుకుని మన ఇతరులకు పంచాలి. మనం ఏం పెట్టవసరం లేదు అండి. వచ్చి మన ఇల్లు కాడ 10 మంది ఉంటే ఒక్కళ్ళకన్నా మనం 10 మందికి చెప్పినా ఒక్కళ్ళైనా వస్తారు. కానీ ఎవరిని వదలొద్దు, ప్రతి ఒక్కరి జ్ఞానం గురించి చెప్పాలి, ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దాలి. ఎందుకంటే మనం ఉద్ధరించుకోవాలి, బయట వాళ్ళని కూడా ధ్యానంతో ఉద్ధరించాలి. మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలుస్తుంది ధ్యానం చేయమనేసి. అందరూ ధ్యానం చేయాలి, ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. ఈ ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కరు ఈ అమృతాన్ని ప్రతి ఒక్కరు రుచి చూడాలి. ఎందుకంటే మొత్తం ఈ ప్రపంచం అంతా ధ్యాన ప్రపంచం అవ్వాలి. అది పత్రిక సార్ కళ. కంపల్సరీ ధ్యాన ప్రపంచం అవ్వాలి కూడా. మనం అందరం కలిసి కట్టుకుని అందరం ఎవరికి తోసిన వాళ్ళ ధ్యానాన్ని పంచామంటే కంపల్సరీ అవుతుందండి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లు గొప్ప గొప్ప మాస్టర్స్ ఉన్నారండి. కంపల్సరీ పత్రిక సార్ కళ్ళకన్నా సామ్రాజ్యం కంపల్సరీ వస్తుంది, రావాలి కూడా. పత్రిక సార్తో ఇంకా నా అనుభవం ఏంటంటే, ఒకసారి ఝాన్సీ గారు నన్ను తీసుకెళ్ళారు కత్తలో. అప్పుడు మేడం అన్నారు, అనిత సార్కి కాళ్ళకి ఆయిల్ రాస్తావా అని చెప్తే నేను రాస్తాను అన్నాను. పత్రిక సార్ అన్నారు, నువ్వు మాంసాహారం తింటున్నావు పో అన్నారు.
మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ మహిళా ధ్యాన చక్రానికి మేడం తీసుకెళ్ళాను నన్ను. అప్పుడు కూడా నేను కాళ్ళకి ఆయిల్ రాద్దామని తీసుకెళ్ళాను. అంతమందిలో చాలామంది ఉన్నారు. అంతమందిలో నన్ను సార్ పిలిచి, "నువ్వు మాంసం మానేసావు కదా, నువ్వు నాకు ఆయిల్ రాస్తావా" అని అడిగారు. నేను అప్పుడు అనుకున్నాను, ఈయన దేవుడు కదా, మా హస్బెండ్ కూడా తెలియదు నేను మాంసం అన్నట్టు, ఈయనకి ఎట్లా తెలిసింది అనేసి నేను అనుకున్నాను. ఎందుకంటే పత్రేశ్ సార్ మామూలుగా ఆయన కాదండి, ఒక మహానుభావుడు. ఆయన ఈ భూమి మీద మనల్ని అందరూ ఉద్ధరించడానికి జన్మం తీసుకున్నాడు ఆయన. అది తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు పిరమిడ్ మాస్టర్లు అవుతారండి. ఎందుకంటే నేను పత్రేశ్ సార్తో ప్రతి ఒక్క అనుభవం, నాకు పత్రేశ్ సార్ అణువు నన్ను కాపాడారు. మా ఆయన హెల్త్ బాగోయినప్పుడు ప్రతి ఒక్క సబ్జెక్ట్లో నాకు పత్రేశ్ సార్ ఉన్నారు. ఒకసారి నేను చనిపోదామంటే కూడా నాకు వచ్చి నాకు ఒక బుక్ ఇచ్చి, "నీ జీవితం నీ చేతిలో నువ్వు బుక్ ఇచ్చి నన్ను కాపాడారు." చాలా చాలా ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఎలా చెప్పాలో నాకు తెలవట్లేదు. ప్రతి సబ్జెక్ట్లో నా జీవితమే పత్రేశ్ సార్ ఉన్నారు మొత్తం. నా జీవితం మొత్తం పత్రేశ్ సార్ ఉన్నారు. ఎందుకంటే ఎలా బతకాలి, ఎలా పాజిటివ్ థింకింగ్ ఎలా చేయాలి, నెగిటివ్ థింకింగ్ ఎలా తీసేయాలి అన్నీ నాకు ప్రతి ఒక్కటి జీవనం మొత్తం ఎలా జీవించాలని తెలిసింది పత్రేశ్ సార్ ద్వారానే. పత్రేశ్ సార్తో ప్రయాణం మామూలుది కాదు. నాకైతే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్క సబ్జెక్ట్ని, ప్రతి ఒక్క వస్తువులో జీవం ఉందని తెలిసింది. ఏదైనా సరే మనం ప్రతి ఒక్కదాన్ని ప్రేమించబడుతూ ప్రేమతత్వంతో బతకాలని పత్రేశ్ సార్తో. మనం తినే ఫుడ్ని కూడా ఎంత ప్రేమతత్వంగా తినాలో పత్రేశ్ సార్ దగ్గర నేర్చుకున్నాను నేను. పత్రేశ్ సార్ చూడండి ఎంత ప్రశాంతమైన మనసుతో ఎంత క్యూట్గా వంట చేసి పెడతారు. మనం కూడా అలాగే వంట చేసేటప్పుడు కూడా నిశ్చలమైన మనసు, ప్రశాంతమైన మనసుతో మెడిటేషన్ చేసుకుంటా, పాటలు పాడుకుంటా, ధ్యానం చేసుకుంటా చేయండి. మీ ఫ్యామిలీకి మొత్తం ఏ అనారోగ్యం కూడా రాదు. అంత మంచి ఫుడ్లో కూడా ఉంటుంది. పాజిటివ్గా చేస్తే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా చేస్తే నెగిటివ్గా ఉంటుంది. ప్రతి ఫుడ్ని కూడా మనం ఎంతో ప్రేమతత్వంతో, మన పిల్లల్ని కూడా ఎంతో ప్రేమతత్వంతో దగ్గరికి తీసుకోవాలి. పత్రేశ్ సార్ కూడా మనకు చెప్పింది ఇదే. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఈ ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మన ఆరోగ్యాన్ని కూడా మనం ధ్యానంతో కాపాడు. చాలామందికి ఈ ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ధ్యానం అంత గొప్పది. ఆనాపానసతి చాలా గొప్పది అనమాట. శ్వాస మీద ధ్యాస. పత్రేశ్ సార్ ఇచ్చిన చక్కని మార్గాన్ని మనం అందరూ వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. అదే మన పిల్లలకు కూడా నేర్పాలి. ఎందుకంటే మనకి ఇంత వయసు ధ్యానం గురించి తెలుసుకుంటే ఏమనుకుంటామంటే, అయ్యో ఎంత టైం వేస్ట్ చేసాము మనం ధ్యానం చేయకుండా అని బాధపడతాం. కానీ ఆ బాధ అనేది పిల్లలకి రాకూడదు. పిల్లలకి చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించండి. వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారనుకో మీరు, ఎందుకంటే పిల్లల్ని దండించొద్దు. మీరు ఎలా జన్మ తీసుకుని వచ్చారో వాళ్ళు కూడా అలా జన్మ తీసుకుని వచ్చారు. వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలా చేయనివ్వండి. ఇదేదని వాళ్ళని ఇబ్బంది పెట్టి, ఒత్తిడి పెట్టి అలా చేయొద్దు. ధ్యానం నేర్పించండి ఫస్ట్. వాళ్ళు కెరియర్ని వాళ్ళే డిజైన్ చేసుకుని వస్తారు కాబట్టి పిల్లల్ని కూడా ఎక్కువ ఒత్తిడి చేయకుండా ధ్యానం మనం నేర్పించవలసింది ఏంటంటే, తల్లిదండ్రులుగా ధ్యానం నేర్పించాలి పిల్లలకి. కంపల్సరీ పత్రేశ్ సార్ ఇచ్చిన గొప్ప మార్గాన్ని మనం అందరం పాటించాలి. ప్రతి ఒక్కరు శాకాహారులు అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగోవాలి. ధ్యాన మార్గంలో ప్రతి ఒక్కళ్ళు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళని. ఈ పిఎస్ఎంకి వచ్చి నేను 4 years అవుతుందండి. నేను చాలా చాలా ఆనందాన్ని పొందాను. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను పొందిన ఆనందమే అందరూ పొందాలి. పత్రేశ్ సార్ వీడియోలు చూడండి, మీకే తెలుస్తుంది ఎంత జ్ఞానం ఉందో. ప్రతి బుక్ చదవండి, టైం వేస్ట్ చేయకండి. బుక్కులు చదవండి, ధ్యానం చేయండి. మీకు వీలుందా మీరు చేస్తే 10 మందికి చెప్పండి. అలా చేస్తే మీకు ఆనందం ఉంటుంది. ఈ వేస్ట్ మాటల్లో అందులో ఆనందం లేదు. ప్రతి ఒక్కరు తెలుసుకుని ధ్యాన ప్రచారం చేయాలి. ఎవరికి వీలైనంత అందరూ ధ్యాన ప్రచారం చేయాలి పత్రేశ్ సార్కి. కానీ అప్పుడు మనకు జరిగే ప్రతి ఒక్కటి మనకి సజ్జన సాహిత్యం చేయాలి. ఎవరికి ఏం జరిగింది, మిరిక్స్ ఏంటి అనేసి ప్రతి ఒక్కటి సజ్జన సాహిత్యం చేయాలి. సార్కి సజ్జన సాహిత్యం అంటే చాలా ఇష్టం. ఎవరు చిన్న పిల్లోడు కూడా ఏది చెప్పినా కూడా సార్ అలాగే చూస్తారు. మనం ప్రతి ఒక్కటి సజ్జన సాహిత్యం చేయాలి, ఆనాపానసతి చేయాలి. ఎందుకంటే నాకు తెలుసండి, నేను అసలు అప్పుడు చనిపోవాలనుకున్నాను నేను. కానీ నాకు ధైర్యం వచ్చిందంటే ఓన్లీ మెడిటేషన్ వల్లే. నాకు మెడిటేషన్ నేర్చుకున్న తర్వాత 100 మంది ధైర్యం వచ్చింది నాకు. నేను ఏదన్నా సాధించగలనన్న ధైర్యం నాకు వచ్చిందనమాట. అందుకే నాకు వచ్చిన ధైర్యం మీ అందరికీ రావాలని ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమని చెప్తున్నాను. నేను చెయ్యాలి కంపల్సరీ. నేను చాలామంది ధ్యానం చెప్పాను. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తున్నాను ధ్యానం ఎలా చెప్పాలండి. ప్రతి పేషెంట్కి నేను చెప్తాను ధ్యానం చేయండి, శ్వాసను గమనించండి, మీ హెల్త్ ఇష్యూస్ బాగా తగ్గుతాయని చెప్తాను.
చాలామంది కూడా ధ్యానం చేసిన తర్వాత మైండ్ పీస్ఫుల్గా ఉంది అనిత, చాలా బాగుంది, ప్రాబ్లమ్స్ అన్నీ చిన్న చిన్నగా కనబడుతున్నాయి అని అందరూ చెప్తారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినా ఎంత ఇచ్చినా కూడా తృప్తి ఉండదండి. మనం ఒక పూట అన్నం పెడితే తృప్తి వస్తుంది. అలాగే మనం ధ్యానం కూడా పంచాలి. పంచితేనే మనం ఇంకా వాళ్ళని ఉద్ధరించినట్టు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. మూగజీవాలని ప్రేమించాలి. ఎవ్వరు కూడా మాంసాహారం తినేవాళ్ళందరూ మాంసాహారం మానాలి. మాంసాహారంలో ఏం లేదు, శాకాహారంలోనే అంతా ఉంది, ఆరోగ్యం అంతా ఉంది. పత్రిసారి మార్గంలో అందరూ నడవాలి. నేనైతే పత్రిసారి మార్గంలో చాలా చాలా బాగున్నాను, ఇంకా బాగుంటాను కూడా. ఎందుకంటే నేను ఎంచుకున్న మార్గం అది గొప్పది, పత్రిసారి ఇచ్చిన మార్గం. ఎందుకంటే పత్రిసారి అంటే ఆయనతో ప్రయాణం అది అందరూ కొన్ని పూర్వజన్మలో సుకృతం వల్లే ఈ ధ్యానంలోకి వస్తాం. మనం పూర్వజన్మలో చేస్తుంటేనే ఇందులోకి వస్తాము. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, రావాలి, వచ్చి ఎందుకంటే ఇందులో ఏమీ మోసం అనేది లేదు. ఎవరినాళ్ళు ఉద్ధరించుకోవాలంటే ఈ ధ్యానంలోకి రావాలి. ఎక్కడికన్నా వెళ్తుంటే ఏదైనా చేయాలనుకుంటే అందరూ ఫీజు అడుగుతున్నారు, 5,000 10,000. కానీ ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు. ఫ్రీగా వచ్చి ధ్యానం నేర్చుకోవడానికి ఏమవుతుందండి? ప్రతి ఒక్కళ్ళు ధ్యానం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరిని ఉద్ధరించుకోవాలని నా కోరిక. మా చిన్నబాబు ఒకసారి ధ్యానం చేస్తున్నాడు, 10 నిమిషాలని కూర్చున్నప్పుడు 1 అవర్ అయిపోయింది. 1 అవర్ అయిపోతే పత్రిక సార్ వచ్చి పక్కన కూర్చున్నారంట. పక్కన కూర్చుంటే ఇదేంటి, నేను మా బాబు ఎప్పుడు చూడలేదు సార్ని, పత్రిక సార్ని. నా మమ్మీ నాకు ఎవరో ఒక గడ్డంతో వచ్చి ఒక ఆయన కూర్చున్నారు మమ్మీ అనేసి తర్వాత చెప్పాడు. 10 నిమిషాలు కూర్చుంటానన్నవాడు 2 అవర్స్ కూర్చున్నాడు ధ్యానంలో. కూర్చుంటే నువ్వు నీ జీవనం నువ్వు పిరమిడ్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకో, నువ్వు అసలు ఇట్లా బాధపడొద్దు, మీ నాన్న లేడని, మీ నాన్న నీ దగ్గరే ఉన్నాడు, నువ్వు ఆత్మవే కదా, ఆత్మ అయినప్పుడు మీ నాన్న కూడా ఆత్మయే కదా, ఆత్మ రూపంలో నీ తోడు పక్కనే ఉన్నాడు మీ నాన్న, నువ్వు అసలు ఏడవద్దు, మీ నాన్నని చూద్దు కానీ నువ్వు ధ్యానం చేయి, ధ్యానంలో మీ నాన్న కనబడతాడని చెప్పారంట. మా బాబు అంటాడు, మమ్మీ నాకు పత్రిసారి నేను చూసానని. ఒకసారి నేను పిరమిడ్ తీసుకెళ్ళినప్పుడు, ఇక్కడ కత్తాలు తీసుకెళ్ళినప్పుడు సారు కనబడితే మమ్మీ ఈయనే చూశానేసి నా కొడుకు చెప్పాడు. ఎందుకంటే పత్రిసారి మన దగ్గర లేకపోయినా కూడా చుట్టూరు ఉంటాడు ఆయన. పిరమిడ్లో కూర్చున్నప్పుడు కూడా నా బాడీలోంచి ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అనిపించింది. అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట, చాలా బాగా అనిపించింది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలవట్లేదు. అన్నీ చాలా పత్రిసారితో ఇది కాదు అది కాదు అని ఏం లేదు, అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క సార్తో నేను ప్రయాణంలో చాలా తెలుసుకున్నాను. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు రావట్లేదు ఫస్ట్ టైం కాబట్టి. పత్రిసారు ఇలాగా చనిపోయారని తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాం. సార్ చెప్పారు, చనిపోయిన అస్సలు బాధపడొద్దు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, నువ్వు వచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతున్నావు, ఇది అద్దె ప్లేస్, అద్దెలు సొంత ఇంటికి వెళ్తున్నావు అని చెప్తారు కదా చాలా వాటిల్లో. నాకు అలా నేను ఎలా చెప్తున్నానో సార్ వేరేలా చెప్పారు. ప్రతి ఒక్కటి కూడా చాలా గొప్ప సందేశాలు సార్వి, మామూలు సందేశాలు కాదు. ఆయన పాట పాడినా కూడా పాటలో కూడా ఎంత రిధం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది అన్నమాట. సారు మనసు బాగోకపోతే సార్ పాట పెట్టుకుంటే చాలు, మళ్ళీ మనసు సెట్ అయిపోతాం. అంటే సార్తో అసలు నేను ఏంటంటే సార్తో నేను ఉండలేకపోయాను అని బాధపడతాను అప్పుడప్పుడు. కానీ సార్ మన దగ్గరికి వచ్చి మన తోడు ఉంటారు, అది నన్ను తెలుసుకున్నాను. ఎందుకంటే నన్ను ప్రతి దాంట్లోని సార్ కాపాడారు కాబట్టి నేను ప్రతి దాంట్లోని సార్ని చూశాను. సార్తో ఉండకపోయినా కూడా ప్రతి దాంట్లోని నన్ను అడుగడుగునా కాపాడారు సారు, ఆత్మరూపంలో వచ్చి. పత్రిసారి ఒకసారి నేను ఏడుస్తుంటే మా ఆయన గురించి అయితే ఝాన్సీగా తీసుకెళ్ళాను నన్ను కత్తలు. తీసుకెళ్ళినప్పుడు సార్ దగ్గర తీసుకెళ్ళి చూడండి వాళ్ళ ఆయన చనిపోయాడని బాగా ఏడుస్తుందంటే సార్ మొట్టి మీ ఆయన ఇప్పుడు కూడా వదలవా, వాడు వెళ్ళిపోయాడు కదా, ఎందుకు ఆడి గురించి ఏడుస్తున్నావు, నువ్వు ఉన్నావు, నీ గురించి ఏడు నువ్వు, ఎలా అనిపిస్తుందంటే శవం ముందు ఇంకో శవం ఏడుస్తున్నట్టు అనిపిస్తుందని సార్ అన్నారు. అదేంటి నేను శవాన్ని ఏంటి మా ఆయన శవం ముందు ఏడుస్తున్నారు ఏంటని నేను అనుకున్నా. అప్పుడు ఝాన్సీ మేడం చెప్పారు, శవం ముందంటే నువ్వు మీ ఆయన ఆత్మే, నువ్వు ఆత్మే, నువ్వు ఎప్పుడు డీప్ మెడిటేషన్ చేస్తే మీ ఆయన అప్పుడు నీకు మంచిగా కనబడతాడు, నువ్వు రావాలి, డీప్ మెడిటేషన్లోకి వస్తే నువ్వు అంతా తెలుసుకుంటావు అనిత, పత్రిసారి చెప్పిన ప్రతి ఒక్క మాట నీకు తెలుసు కదా, ఆయన ఏది లేకుండా చెప్పరు అనేసి అన్నారు. అప్పుడు కూడా సార్ చెప్పింది కూడా నేను ఒక్కో మెట్టు సార్ దాన్ని తెలుసుకుని నన్ను నేను తెలుసుకుని నేను లోపల నుంచి అంతర్ప్రయాణం చేశాను. మనలో ఉన్న కుండలి శక్తి, మనలో ఉన్న శక్తిని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా హెల్త్ అసలు సరిగ్గా ఉండేది కాదు. నేను మెడిటేషన్ చేసి నన్ను నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలే, నన్ను నేనే మెడిటేషన్ ద్వారా నేను కవర్ చేసుకున్నాను చాలా వరకు.
ధైర్యం తెచ్చుకున్నాను. ఇప్పుడు నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను పత్రిస్ సార్ తోటి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. ఈ హ్యాపీనెస్ నాతోటే కాకుండా ప్రతి ఒక్కరికి రావాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ ధ్యానంలోకి వచ్చి ఆ హ్యాపీనెస్ అందరూ పొందాలని నేను అనుకుంటున్నాను. అయితే పత్రిస్ సార్ లేరు కదా, ఎవరు మళ్ళీ అలాగా ఎవరు వస్తారు అనుకో, మళ్ళీ మన చిన్న మేడం వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మేడం చూస్తే సేమ్ పత్రిస్ సార్ని చూసినట్టు అనిపించింది. రాజమండ్రి వశిష్ఠ గౌతమికి వచ్చినప్పుడు చూశాను, సేమ్ సార్ని చూసిన ఫీలింగ్గా వచ్చింది. అమ్మయ్య మళ్ళీ పత్రిస్ సార్ ఇలా వచ్చేసారులే అనుకున్నాను. ఎందుకంటే సార్ని చూస్తే చాలు ఎంత నెగిటివ్ థింకింగ్ ఉన్నా కూడా పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేస్తామన్నమాట. సార్తో జర్నీ అంటే అంత గొప్పది. పిఎస్ఎంలో ఉన్న ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్కి అందరికీ ప్రతి ఒక్కళ్ళకి నా ఆత్మ ప్రణామాలండి. నా ఝాన్సీ మేడం, ఎందుకంటే నేను ఇంతవరకు ఇలా వచ్చానంటే ఝాన్సీ మేడం ప్రతి దాంట్లోని అనిత ఏదైనా సరే, అనిత ఇక్కడ క్లాస్ ఉంది వెళ్తావా, అక్కడ క్లాస్ ఉంది వెళ్తావా అని మేడం నాకు టైం కేటాయించి ప్రతి ఒక్కటి చెప్తుంది. నువ్వు ఇంకా ముందుకెళ్తావే, నువ్వు ఎందుకు పిఎస్ఎంలోకి వచ్చావు, మెడిటేషన్లోకి వచ్చావు, చాలా బాగుంటావు, నేను ఎప్పుడూ ఒక తల్లిలో బ్లెస్సింగ్ చేస్తూనే ఉంటుంది. నాకు ఈ పిఎస్ఎంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా ఆనందంగా బతుకుతున్నానండి, నా బిడ్డలు కానీ నేను కానీ. ఎందుకంటే మెడిటేషన్ ముందు అనిత వేరు, మెడిటేషన్లోకి వచ్చాక అనిత వేరు. చాలా హ్యాపీగా బతుకుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం చేసి నాలాగే హ్యాపీగా ఉండాలని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.